నమస్కారం అండి. ఈరోజు కథ కూతురి పెళ్లికి ఆహ్వానించడానికి హడావుడిగా వచ్చింది విశాలాక్షి. రా అక్క ఆప్యాయంగా పలకరించింది మీనాక్షి. బాగున్నావా పెద్దమ్మ అని పలకరించి మంచినీళ్లు ఇచ్చింది శివాని. టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది శివాని. పెళ్లికి 2 రోజుల ముందే వచ్చేయండి మీనా, నీకు తెలుసు కదా పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తున్నాము. ఫంక్షన్ హాల్కే 2 లక్షలు, పందిరి హాల్ మొత్తం పూలతో డెకరేషన్ చేయిస్తున్నాము. 30-40 రకాల వంటలు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు పెళ్లికి అని 10 నిమిషాల వరకు పెళ్లికి తాము చేసిన షాపింగ్ గురించి, కొన్న బంగారం గురించి, బట్టల గురించి ఆపకుండా గొప్పలు చెప్తూనే ఉంది విశాలాక్షి. పెద్దమ్మ పెళ్లి పిలుపులకు వచ్చినట్టుగా లేదు, పెళ్లి ఎంతగా గొప్పగా చేస్తున్నారో చెప్పడానికి వచ్చినట్టుగా ఉంది అని మనసులో అనుకుంది శివాని. పెళ్లికి అందరూ గొప్పవాళ్ళు వస్తారు, మీరు మా హోదాకి తగ్గట్టుగా రావాలి. ఇదిగో 2000 బట్టలు తెచ్చుకోండి, వీటితోనే బట్టలు రావాలని చూడకు, ఇందులోకి ఇంకొన్ని డబ్బులు వేసి నీకు, కృష్ణకి, పిల్లలకి మంచి ఖరీదైన బట్టలు తీసుకో అని విశాలాక్షి అనడం టీ తీసుకొస్తున్న శివాని విన్నది. మౌనంగా పెద్దమ్మకు, తల్లికి టీ ఇచ్చింది శివాని. అంత హడావుడిగా వచ్చిందో అంతే హడావుడిగా వెళ్ళింది విశాలాక్షి, మీనాక్షి ఇద్దరూ తోడికోడళ్ళు. విశాలాక్షి భర్త జనార్దన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించి కోటీశ్వరులు అయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన నడమంత్రపు సిరికి విశాలాక్షి అందరి దగ్గర తమ ఆడంబరాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. మీనాక్షి భర్త కృష్ణ ప్రైవేట్ ఉద్యోగి అవడంతో మామూలు మధ్యతరగతి జీవితం గడుపుతూ ఉంటారు. జనార్దన్ విశాలాక్షిలకు కృష్ణ మీనాక్షిల మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ ఎలాంటి ప్రేమ అపేక్ష లేవు. తమ హోదాకు సరిపోరని ఎప్పుడూ చిన్నచూపు చూస్తారు. కూతురు పెళ్లిలో వియ్యాల వారి ముందు, బంధువుల ముందు మరిది, అతని కుటుంబం కనిపించకపోతే తాము పలచన అయిపోతామని, చూడ్డానికి బాగుండదు అని, మీనాక్షితో పిల్లలతో పెళ్లి పనులు చేయించుకోవచ్చని వాళ్ళని పెళ్లికి రమ్మని పదే పదే ఆహ్వానిస్తుంది విశాలాక్షి వెళ్ళాక మీనాక్షి ఆలోచనలో పడింది. పెళ్లికి ఇంటిల్లపాదికి బట్టలు తీసుకోవాలంటే 10,000 కావాలి. పెళ్లి కూతురికి కనీసం పావుతులం బంగారమైనా పెట్టాలి. పిల్లలకు పెళ్లికి వేసుకోదగ్గ చెప్పులు కూడా లేవు, గాజులు వేయించుకోవాలి. రాను పోను ఖర్చులు 25,000 పైన అయ్యేట్టుంది. పోనీ ఇంట్లో ఉన్న బట్టలే వేసుకుని వెళ్దామంటే అక్క పెళ్లి కుదిరిన దగ్గర నుంచి చెప్తోంది వాళ్ళ హోదాకి తగ్గట్టుగా పెళ్లికి రావాలి అని. వచ్చే సంవత్సరం ఫీజుల కోసం వేసిన 25,000 చిట్టి ఉంది. ఇప్పుడు చిట్టి కూడా మధ్యలో ఉంది కాబట్టి ఓ 4-5 వేలైనా వదులుకోవాల్సి ఉంటుంది. కానీ అది ఇప్పుడు ఎత్తితే వచ్చే సంవత్సరం పిల్లల ఫీజులు ఎలా కట్టాలి? ఫీజులు కట్టడానికి ఇంకా 7-8 నెలల టైం ఉంది కదా, అప్పటి వరకు ఏమైనా ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి చిట్టి ఎత్తి వాడుకుంటే సరిపోతుంది అని అనుకుంది మీనాక్షి. పెద్ద కూతురు శివానితో తన ఆలోచన చెప్పింది. దానికి శివాని, అమ్మా ఒక్కరోజు ఆర్భాటం కోసం వచ్చే సంవత్సరం అంతా ఇబ్బంది పడదామా? మాకు ఈ ఫంక్షన్ కంటే కూడా మా చదువు ముఖ్యం. పెద్దమ్మ పెద్దనాన్నలకు మనమంటే చాలా చిన్నచూపు. ఇదివరకు మనల్ని చాలాసార్లు అవమానించారు. కుదిరితే అసలు పెళ్లికే పిలిచేవాళ్ళు కాదు, కానీ నలుగురు ఏమనుకుంటారో అని మనల్ని పిలిచారు. నిజంగా పెళ్లికి మనం మంచి బట్టలు వేసుకుని రావాలి అనుకుంటే, వాళ్ళ హోదాకి తగ్గట్టుగా మనం ఉండాలి అనుకుంటే వాళ్ళే బట్టలు కొనిచ్చేవారు కదమ్మా. నెల క్రితమే పెద్దమ్మ వాళ్ళ చెల్లెళ్లకు, వాళ్ళ పిల్లలకు బట్టలు తీసిందట, మంచి ఖరీదైనవి. వాళ్ళ చెల్లి కూతురు మా కాలేజీలోనే చదువుతుంది కదా, తను చెప్పింది. మన మీద ప్రేమ ఉంటే మన పరిస్థితి తెలుసు కాబట్టి అలా మనకు కూడా తీసి ఉండేది కదా. 2,000 చేతిలో పెట్టి ఇంటిల్లపాది బట్టలు తెచ్చుకోండి అంటే ఎలా సరిపోతాయి? సరే, ఈ విషయంలో నేనేమి పెద్దమ్మని తప్పు పట్టడం లేదు, ఆమె ఇష్టం. కానీ ఇప్పుడు ఒకరోజు పెళ్ళికి వెళ్ళడం కోసం నువ్వు చిట్టి ఎత్తితే వచ్చే సంవత్సరం మా ఫీజులు ఎలా కడతాము? ఇంకా టైం ఉంది అంటే ఆ టైం లోపల ఏం మిరాకిల్స్ జరుగుతాయమ్మా? నాన్నకు ఏమైనా జీతం పెరుగుతుందా? లేకపోతే డిగ్రీ అవ్వకుండానే నాకేమైనా ఉద్యోగం వస్తుందా? నేనైతే కొత్త బట్టల కంటే నా ఫీజుకే ఓటేస్తాను అన్నది శివాని. అక్కడే ఉన్న శివాని తమ్ముడు, చెల్లెలు కూడా అవును, మాకు కూడా మా ఫీజు కట్టడమే కావాలి, మా భవిష్యత్తు మాకు ముఖ్యమన్నారు. బట్టలు కొనకుండా మరి పెళ్ళికి ఎలా వెళదామే? అయినా వాళ్ళు డబ్బులు ఇచ్చాక బట్టలు కొనకపోతే ఏమైనా బాగుంటుందా? పెళ్లి కూతురు చేతిలో ఏమైనా పెట్టాలి కదా అడిగింది మీనాక్షి. ఎలా వెళదామే కాదు, ఎలా వెళ్ళాలి అని అడుగు. నాన్నకు మొన్న దీపావళికి వాళ్ళ షాపులో డ్రెస్ పెట్టారు కదా, అది వేసుకోమను. నీ దగ్గర ఆల్రెడీ 2 పట్టుచీరలు ఉన్నాయి కదా, వాటిని ఐరన్ చేయించి కట్టుకో. పెళ్లి కూతురు చేతిలో పెద్దమ్మ ఇచ్చిన 2,000కి ఇంకో 500 కలిపి పెట్టు. బంగారాలేమీ నువ్వు పెట్టక్కర్లేదు వాళ్ళకి అన్నది శివాని. అవును, ఇలా చేస్తే మన చదువుకు ఏ ఇబ్బంది ఉండదు అని శివాని తమ్ముడు, చెల్లి కూడా అక్కకి కోరస్ పలికారు. మరి పిల్లలు రాలేదేమిటని ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి అంది మీనాక్షి అయోమయంగా. పరీక్షలున్నాయి, పిల్లలు చదువుల్లో బిజీగా ఉన్నారని చెప్పమ్మా అన్నారు పిల్లలు ముగ్గురు ఒకేసారి. అప్పుడే బయట నుండి వచ్చిన కృష్ణ భార్య పిల్లల మాటలు విని పిల్లలకి చదువు మీద ఉన్న శ్రద్ధకు సంతోషించాడు. ఆయన కూడా పిల్లల ఆలోచనలకే ఓటు వేశాడు. పిల్లలు రాకపోయినా పెళ్ళి ఏమీ ఆగదు, కానీ ఫీజు కట్టకపోతే చదువు ఆగిపోతుంది.
పిల్లల తెలివితేటలకి, వాళ్ళకి భవిష్యత్తు మీద ఉన్న శ్రద్ధకి ఆయన సంతోషానికి అవధులు లేవు. తనకు తక్కువ జీతమైన పిల్లలు బాధపడకుండా, తన వదిన వాళ్ళని అవమానించినా పట్టించుకోకుండా, తమ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించే విధానానికి ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తమకు పెదనాన్న పిల్లలకి ఉన్నట్టు అన్ని లగ్జరీలు తను కల్పించలేకపోయినా తనను బాధ పెట్టకుండా, వాళ్ళు బాధపడకుండా తమకే సక్రమమైన దారిని నిర్దేశించడంతో పెద్దరికం వయసుతో రాదని, ఆలోచనతో వస్తుందని, అది తమ పిల్లలకు ఉందని ఆయన తెలుసుకుని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ క్షణంలో ఆయనకి తన అన్నయ్య కన్నా తానే ఐశ్వర్యవంతుడు అని అనిపించింది. అనుకున్నట్టుగానే పెళ్లికి మీనాక్షి, కృష్ణ మాత్రమే వెళ్ళారు. పిల్లలు రాలేదేమని అడిగిన వారందరికీ కూడా పరీక్షలున్నాయని చెప్పారు. అప్పుడే కాదు, ఆ తర్వాత 4 ఏళ్ల వరకు కూడా 3 పిల్లలు చదువే లోకంగా గడిపారు. 4 ఏళ్ల తర్వాత మీనాక్షి, కృష్ణ పిల్లల శ్రమ ఫలించి 3 మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అందరూ మంచి ఉద్యోగాలలో స్థిరపడడంతో కుటుంబంలో వాళ్ళకి అవమానాలు తగ్గి వాళ్ళు పెళ్లికి రావడమే, వాళ్ళు ఫంక్షన్లకు రావడమే గొప్పగా అనుకోవడం మొదలుపెట్టారు చుట్టాలందరూ. పిల్లల మూలంగా తమ హోదా పెరగడంతో పాటు చుట్టాలందరిలోనూ మంచి పేరు, గుర్తింపు రావడంతో మీనాక్షి, కృష్ణల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.